మీరు విచారించండి సార్. నిన్న నుంచి వాళ్ళని కొట్టి కొట్టి మా చేతులు నొప్పి పెడుతున్నాయి. మీరు ట్రై చేయండి. तुम दोनों हिंदी वाला क्या? हाँ जी। तुम्हारा नाम क्या है? चोपड़ा राकेश। अयो अम्मा हिंदी मातारा చెప్పండి డాక్టర్ ఎక్కడికి వెళ్ళారు చెప్పండి చెప్పండి డాక్టర్ ఎక్కడికి వెళ్ళారు చెప్పండి సార్. షుగర్ ఫ్యాక్టరీలో బాంబు పెట్టారు. 2 గంటలకు పేలుతుంది. వెంటనే బాంబ్ స్క్వాడ్కి ఇన్ఫార్మ్ చేయండి. అందరూ త్వరగా రండి. దేవా ఓ ముఖ్యమైన విషయం ఏంటో చెప్పరా? ఫ్యాక్టరీలో బాంబు పెట్టారు. అందరూ బయటికి వెళ్ళండి. త్వరగా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. షుగర్ ఫ్యాక్టరీలో నాగోజు మందులు బాంబు పెట్టారట. షుగర్ ఫ్యాక్టరీలో ఎవరో బాంబు పెట్టారట. అందరూ వెళ్ళండి. ఒక్కడు కూడా ఉండకూడదు. అందరూ బయటకు పంపించావు. హలో, త్వరగా ఫోన్ తీసుకుని మేడం మీదకి వెళ్ళు. నువ్వు వెళ్ళి చెప్తాను. ఇదిగో వెళ్తున్నాను. అమ్మా, మా అబ్బాయి మాకు కావాలమ్మా, దయచేసి కాదనకండి. రామాయణంలో కూడా ఒక తల్లి తన కొడుక్కి 14 ఏళ్లే దూరం అయింది. కానీ నేను పైకి వెళ్ళు. అన్ని చోట్ల చెక్ చేయి. వెళ్ళు. ఇదిగో ఇప్పుడే చూసి చెప్తాను. అన్ని వైపులా చూడు. ఫోన్ పెట్టేయద్దు. అప్పారావు ఇంట్లో ఇద్దరు కూర్చుని ఉన్నారు. నేను చూసుకుంటానే. అమ్మవారి గుడి వీధి చివరి ఇంకో ఎదురున్నారు. సార్ ఈ బస్తాల పైన ఉంది. వదలయ్యా. వదలు. చెప్పండి. ఈ బస్తాలు తీయండి. బాంబ్ స్క్వాడ్, చెక్. బాబు, వాసు, నాగభూషణ్ ఎక్కడున్నాడు? పక్కు రైస్ మిల్లో దాక్కున్నారయ్యా. ఏంట్రా ఇంకా బాంబు వెళ్ళలేదు? టైం 2:30 అవుతుందిరా. వచ్చావా? నీ అబ్బా రారా. బయట ఒక్కొక్క ఎంగిలి కూడా తింటున్నప్పుడే అనుకున్నా లోపల ఈ నక్క ఉంటుంది అని. సిగ్గులు ఎక్కడ దాక్కుంటావా?
దేవా వద్దు, వద్దు, నేను చెప్పండి విను దేవా. దేవా దేవా వద్దు, దేవా దేవా వద్దు, దేవా దయచేసి నేను చెప్పండి విను దేవా. కన్నవాళ్ళు మీకు హక్కుంది, అడుగుతున్నారు. తీసుకువెళ్ళండి అమ్మా, తీసుకువెళ్ళండి. మమ్మల్ని అందరినీ చూస్తే వాడు రాడు, అందుకని వాడు గడప దాటక ముందే తీసుకెళ్ళిపోండి. వెళ్ళండి అమ్మా. భలే ఇరుక్కున్నావరా, ఇరుక్కున్నావా? దేవా వాడిని నరకతో, వాడు చావకూడదు. నేనెందుకు నరుకుతా, వాడే సస్తాడ్రా. లేదు, నేను వాడిని కాపాడతాను. స్టేషన్కి వెళ్ళి లివర్ రిలీజ్ చేయమని చెప్తాను. కానీ నువ్వు వాడిని ఏం చేయకు దేవా. నా చేతిలో నువ్వు చచ్చి ఆ పాపం నా కుటుంబానికి అంటుకోకూడదనేరా నీ కాలు ఇరుకుపోయిన చేశాడా దేవుడు. దేవుడు రాయిలోను రప్పలోను మాత్రమే కాదురా, ఇనుములోనూ ఉంటాడ్రా. అందుకే నీ చావు ఇలా రాసి పెట్టాడ్రా. మనిషి మాత్రమే కాదురా, మృగం కూడా కనీసం ఏదో ఒక రోజు పశ్చాత్తాపడుతుంది. అది కూడా నీ జన్మ ఏం జన్మరా. వాడు నిన్ను కాపాడతానని కలలు కరకు. ట్రైన్ వచ్చి గుద్దకపోయినా నేను నిన్ను చంపేస్తాను రా. చావంటే భయపడేవాడనుకున్నావా ఈ నాగభూషణం? నేను చచ్చినా మామూలుగా చావనరా. సిగ్నల్ లాక్ అయింది బాబు, ఇప్పుడు రిలీజ్ చేస్తే ట్రైన్ పెద్ద ప్రమాదం. ట్రైన్ నన్ను గుద్దితే ట్రైను ఉండదు, ట్రైన్ లో ఉన్న జనము ఉండదు. అందులో కనీసం 20 మంది అన్న మీ ఊరోళ్ళు ఉంటారుగా, నాకు అది చాలరా. ఎవడైనా బాంబు పెడితే ఇంట్లో పెడతాడు, కారులో పెడతాడు. కానీ నేనెక్కడ పెట్టానో చూపించరా. చూడరా. దగ్గరికి వచ్చావో ఇప్పుడే పేల్చేస్తాను. నువ్వు ప్రాణాలతో ఉండాలి. ఈ నాగభూషణం అంటే ఏంటో లోకానికి చాటి చెప్పాలి. నువ్వు చూస్తుండగానే అందరి ప్రాణాలు పోవాలి. దేవా, ఇప్పుడు నువ్వు నన్ను ఎలాగూ ఆపలేవు, కాబట్టి నువ్వు నా చేతిలో ఓడిపోయినట్టే. ఎక్కడో పుట్టి ఎంగిలి పాలు తాగి పెరిగిన నీకే అంతుంటే, ఈ గడ్డ మీద పుట్టి మా అమ్మ పాలు తాగి పెరిగిన నాకింకెంతుండాలరా. వాడేం చెయ్యద్దు. చెప్పలేంట్రా, ఏం లేదు నాన్న. నేను తీసుకెళ్ళమని బామ్మ చెప్పారు. నా బిడ్డ నాకే ఇచ్చేశారు. ఏంటమ్మా అనేది? సంతోషంగానే చెప్పారు. ఆవిడ బిడ్డల్ని కన్నా తల్లే కదా, నా బాధను అర్థం చేసుకోరా ఏంటి? బామా, బామా, బయటికి రా. బాబాయ్, శాంతి, అందరూ ఇట్లా కూర్చున్నారండి. బయటికి రండి, బయటికి రండి. నన్నెందుకు ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు? బాబాయ్, ఇది మీ నిర్ణయమా? ఓ, అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమా?
అంతేనా? అంతా అయిపోయినట్టేనా? నన్ను కన్నవాళ్ళు నాకు ముఖ్యమే, నేను కాదనడం లేదు. అందుకని నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేస్తారా? సరే, వెళ్ళిపోతాను, ఇల్లు వెళ్ళిపోతాను. కానీ నువ్వు నా మొహం చూసి నన్ను వెళ్ళిపోమని చెప్పాలి. చెప్పు బామ్మ, చెప్పు బామ్మ, చెప్పు. లేకపోతే నేను బ్రతకలేనురా, బ్రతకలేను. నాకు ఇంకెవరున్నారయ్యా? దేవా, నేను బతకలేనయ్యా. అన్నయ్య మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు అన్నయ్య. అన్నయ్య మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు అన్నయ్య. వద్దమ్మా, దేవాని ఇక్కడే ఉండనివ్వమ్మా. నీ కొడుకు నీతో పాటు ఉండుంటే నువ్వు నీ ప్రేమని నాకు సగం దేవాకి సగం పంచేదానివి. కానీ వీళ్ళు తమ ప్రాణాలన్నీ దేవా మీదే పెట్టుకున్నారమ్మా. దేవా ఎక్కడున్నా సరే వాడు నీ బిడ్డేనమ్మా, దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ వాడు నీతో పాటు వచ్చేస్తే వీళ్ళ బిడ్డ కాకుండా పోతాడమ్మా. ఒక ఊరి కోసం ఒక కుటుంబాన్ని త్యాగం చేయొచ్చు, ఒక కుటుంబం కోసం ఒక బిడ్డని త్యాగం చేయొచ్చు. నీ బిడ్డను నువ్వు త్యాగం చేయొచ్చు కదా. దేవాన్ని ఇక్కడే ఉండనివ్వమ్మా, ఇక్కడే ఉండేవాడి నాన్న. ఏడవకండి, ఎవరు ఏడవకండి. నా బిడ్డను పోగొట్టుకున్నాక తిరిగి పూజలు చేశాను. ఆ తర్వాత నేను పోయేలోపు ఒక్కసారైనా వాడిని చూస్తే చాలనుకున్నాను. చివరికి నా బిడ్డ కనీసం బ్రతికున్నాడని తెలిస్తే చాలనిపించింది. కానీ నా బిడ్డ మహారాజులా బ్రతకడం ఆ దేవుడు దయవల్ల చూడగలిగాను. చాలు. ఇంట్లో అందరికీ వాడంటే ప్రాణం. చాలా సంతోషం. అమ్మా, 3 నెలల పిల్లాన్ని తెలియక దూరం చేసుకుని 27 ఏళ్ల బాధ అంటూ అనుభవించాను. ఇప్పుడు 27 ఏళ్లు పెంచుకున్నాక తెలిసి మరీ ఆ బిడ్డ దూరం అయితే అంతకన్నా బాధ ఇంకొకటి ఉండదమ్మా. వద్దు, ఇదిగోండి నా బిడ్డని మీతోనే ఉండనివ్వండి. దేవుడు మలిచిన ఇల్లు, ఇల మీది వానవిల్లు, కోటి వరలు కురిపించుతారు. అరకంటిని కాచే రెప్పలా ఈ ఇంటికి కాపరి ఎవ్వరో, నడయాడే దైవం తీరుగా కొలువుండే బామ్మను చూడరు. సూపరు సూపరు స్టోరీ తాన సూపరు, విన్నారా అందరూ వెర్రి వాళ్ళే కూతురు. ప్రేమ పంచే పులులతోటి చెలిమితో సాగుదా, మమతలున్న ఇంటిలోన మనిషిగా మారుదా. దేవుడు మలిచిన ఇల్లు, ఇల మీది వానవిల్లు, కోటి వరాల జల్లు.